నమస్తే. ప్రస్తుతం స్మితా సబర్వాల్ ప్రతి ఒక్క వివాదంలో చిక్కుకుంటున్నారు. రీసెంట్‌గా మనం చూసాము. ముఖ్యంగా ఈ హెచ్‌సీయూ గొడవల్లో గిబ్లీ రీపోస్ట్ చేశారని, ఆ ఇమేజ్‌కి సంబంధించి ఒక గిబ్లీ రీపోస్ట్ చేశారని చెప్పేసి పెద్ద వివాదమే జరిగింది. అయితే రీసెంట్‌గా ఆవిడ ఇప్పుడు ఐఏఎస్ అధికారులు 20 మందిలో ఆవిడ కూడా బదిలీ అవుతున్నారు అని చెప్పేసైతే వార్తలొస్తున్నాయి. నిజంగానే బదిలీ అయ్యారు. సో దీనంతటి గురించి మనం డిస్కస్ చేయడానికి అడ్వకేట్ నరేష్ సుంకర ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. సార్ మీరు చెప్పండి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచెల్లి స్మితా సబర్వాల్ వార్తల్లో ఉన్నారు. ఏదో ఒక రకంగా ఆ స్కామ్ జరిగిందని, లేకపోతే ఇప్పుడు రీసెంట్‌గా గిబ్లీ పోస్ట్‌ను రీపోస్ట్ చేశారు అని చెప్పేసి అదొక గొడవ. అసలు ఏం జరుగుతుందంటారు? కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చిన తర్వాత క్లియర్‌గా వివక్ష అనేది చూపిస్తుంది. దానికి ప్రత్యక్షమైన ఉదాహరణ స్మితా సబర్వాల్ అంశము అని చెప్పి నేను చెప్తానండి. ఓకే. ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ కండక్ట్ 1968 వెరీ క్లియర్. అంటే ఈ యొక్క ఐఏఎస్కి సంబంధించి, అదేవిధంగా ఐపీఎస్కి సంబంధించి, యూపీపీఎస్సీ నుంచి ఎవరైతే కనుక సెలెక్ట్ అవుతారో వాళ్ళు ప్రభుత్వ విధులు ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేయకూడదు, వైలేషన్ జరిగితే వాళ్ళకి ఎటువంటి పనిష్మెంట్ ఇవ్వాలి ఏంటి అని చెప్పి ఆ రూల్స్ క్లియర్గా 1968 రూల్స్ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆమె ఒక యువరాణిలాగా చలామణి అయ్యింది. 2015లో ఏ విధంగా అంటే కనుక అవుట్లుక్ అనే ఒక మ్యాగజైన్ ఆమెకు సంబంధించి ఒక కవర్ పేజీని ప్రింట్ చేస్తే ఆ యొక్క మ్యాగజైన్ మీద ఫైట్ చేయడానికి, లీగల్ ఫైట్ చేయడానికి 15 లక్షల రూపాయలు ఈవిడికి ఇస్తూ అప్పుడు ప్రభుత్వం డైరెక్ట్ జీవోనే లాంచ్ చేసింది. రైట్, అటువంటి పరిస్థితి ఉంది. అంటే అంతటి సపోర్ట్ ఉంది అని చెప్పి చెప్పడానికి నేను ఇది చెప్తున్నాను. సరే, ఆ ప్రభుత్వం వెళ్ళిపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వివక్ష చూపిస్తుంది అంటే అది ఒకళ్ళ మీద ఒక విధంగా, ఇంకొకరి మీద ఇంకొక విధంగా అని చెప్పి స్మితా సబర్వాల్ గారి విషయంలో పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వము ఆవిడికి మద్దతుగా ఉంది. దాంట్లో ఎటువంటి డౌటు లేదు. మీరు చూస్తున్న కోణం వేరు, నేను చూస్తున్న కోణం వేరు. ఎందుకు ఉంది ఆ విధంగా మీరు ఏ విధంగా చెప్తారు అంటే, ఒక విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద హెచ్యూకి సంబంధించి ట్వీట్లు చేసినా కూడా, సంబంధించిన పోలీస్ అధికారులు నోటీసులు ఇచ్చి ఆమెను వివరణ అడిగినా కూడా సపోర్ట్గా ఉంటే ఇవన్నీ ఎందుకు చేస్తారు అని చెప్పి మీరు అంటున్నారు. ఆ విధంగా అబ్సల్యూట్ డెసిషన్కి ఎవరు రాకూడదని చెప్పి అటువంటి చిన్న చిన్నవి చేస్తున్నారు. పెద్దది ఏం చేయాలి? సస్పెండ్ చేయాలి. ఎందుకు చేయట్లేదు ఇప్పుడు వరకు ఈ విధంగా సస్పెన్షన్? దానికి ప్రధానమైన కారణం హెచ్సీ గురించి నేను మాట్లాడలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క యూపీపీఎస్సీలో డిసేబిలిటీ కోటా అంటే అంగవైకల్యం ఉన్న వాళ్ళని ఐఏఎస్లుగా కానీ ఉన్నత అధికారులుగా కానీ నియమించే విషయంలో ఎందుకు వాళ్ళని ఆ విధంగా నియమించాలి, వాళ్ళు ఆ విధంగా అంగవైకల్యం ఉండి ఏ విధంగా పనిచేస్తారు, ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పి వివాదాస్పదమైన కామెంట్లు చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే కదా, అధికారిక హోదాలు ఉండే కదా చేయడం జరిగింది. అప్పట్లో పెద్ద వివాదమే చెలరేగింది దీని మీద. మరి ఇప్పటి వరకు ఆ విషయం మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటి అని అంటే కనుక, జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి ఆమె 2016 నుంచి 2024 వరకు ఒక వెహికల్ని వాడినట్టు, దానికి అద్దె రూపంలో 61 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి ఆమె అకౌంట్కి వెళ్ళినట్టు ప్రధానమైన ఆరోపణ. అదొక పెద్ద స్కామ్, అది ఇంకా జరుగుతుంది. అటువంటి ఆరోపణలు ఉన్నప్పుడు ఏం చేయాలి ప్రభుత్వాలు? వాళ్ళని టెంపరీగా హోల్డ్ చేసి పెట్టారు. రైట్, కానీ పోస్టింగ్ ఇచ్చుకుంటా వచ్చారు. మరి సపోర్ట్ చేయడం కాదా? సరే, ఈ రెండు పక్కన పెడదాం. హెచ్యూకి సంబంధించి ఆమె ట్వీట్లు చేసింది. మీరు గ్రౌండ్ రియాలిటీ ఏదైతే ఉందో అది ట్వీట్ చేయండి. ఆర్టికల్ 19లో అబ్సల్యూట్లీ యూ హ్యావ్ అబ్సల్యూట్ రైట్, వాక్ స్వతంత్ర హక్కు ఉంది. కానీ ఫేక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో తయారు చేసిన ఏవైతే గనక ఫేక్ ఇమేజెస్ ఉంటాయో వాటిల్ని మీకు తెలిసి కూడా మీరు చేశారు ప్రభుత్వంలో ఉండి. బట్ స్టిల్ ప్రభుత్వం నుంచి ఎటువంటి చర్యలు లేవు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వ్యక్తి ఎవరు అయినా, ఏ అధికారి అయినా అసలు పోస్టులు కానీ ఇలాంటి రీపోస్టులు కానీ వ్యతిరేకంగా మాట్లాడడం కానీ చెయ్యొద్దు అని చెప్పేసి అంటే రూల్ ఉంది అని అంటారు. మరి ఈ రూల్ మేడం అంటే స్మితా సబర్వాల్కి వర్తించదు అంటారా? కరెక్ట్. ఇప్పుడు ఏదో సుంకర్ నరేష్కి అంటే ఆమె చేసిన యొక్క పనులు సుంకర్ నరేష్ నచ్చలేదు కాబట్టి ఏదో ప్రభుత్వం మీద నిందేశాడు, సస్పెండ్ చేయాలి, రూల్స్ ఉన్నాయి అని చెప్పి అంటున్నాడు. అసలు ఈ విధంగా జరిగిన సందర్భాలు ఉన్నాయా? ఈ విధంగా చేసిన వాళ్ళు ఉన్నారా అని అంటే కనుక
స్మితా సబర్వాల్ గారికి అన్నయ్యలు తమ్ముళ్ళు అయినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎందుకంటే కనుక ఇటువంటి పనులే చేశారు వాళ్ళు కూడా. దానికి సంబంధించి ఏంటి అని అంటే కనుక ఐఏఎస్ ఆఫీసరు అభిషేక్ సింగ్ అని చెప్పి ఉత్తరప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి. అతను ఉత్తరప్రదేశ్లో మొన్న అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు 2 కాన్స్టిట్యున్సీలకి సంబంధించి ఆయన్ని జనరల్ అబ్జర్వర్ కింద ఎలక్షన్ కమిషన్ అనేది అపాయింట్ చేయడం జరిగింది. ఆయన ఏం చేశాడు అని అంటే కనుక ఒక ఇన్నోవా వెహికల్, దాని ముందు ఒక పెద్దది రెడ్ కలర్ నెంబర్ ప్లేట్ కాదు, నేమ్ బోర్డు ఉంటుంది. అబ్జర్వర్ అని చెప్పని, ఐఏఎస్ అని చెప్పని ఉంటది. దాని పక్కన కళ్ళద్దాలు పెట్టుకుని సూట్ వేసుకుని ఫోటో దిగి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఇమీడియట్లీ అది పబ్లిసిటీ స్టంట్ అని చెప్పని ఎలక్షన్ కమిషన్ ఆయన రిమూవ్ చేసేసిన పోస్ట్ నుంచి. మరి అదే సర్వీస్ రూల్స్ కి విరుద్ధంగా ఉంది అని అంటే కనుక మరి ఏం చేసింది ఏంటి? ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటి అంటే కనుక కె గోపాలకృష్ణన్ అని చెప్పి కేరళకి సంబంధించిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ 2024లో ఆయన సస్పెండ్ చేశారు. ఎందుకు అని అంటే కనుక హిందుత్వానికి సంబంధించి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి దాంట్లో అందరినీ యాడ్ చేశాడు, అధికారులందరినీ. నువ్వు ఒక అధికారిక హోదాలో ఉండి ఈ విధంగా రిలీజియన్ కి సంబంధించిన గ్రూప్ ఎట్లా క్రియేట్ చేస్తావు అని చెప్పని సస్పెండ్ చేశారు. అదే విధంగా ఎన్ ప్రశాంత్ అని ఇంకొక ఐఏఎస్ ఆఫీసరు అదే కేరళలో ఆయన ఉన్నతాధికారి మీద ఫేస్బుక్ లో, సోషల్ మీడియాలో లైక్ ఇన్స్టాగ్రామ్ లో, ట్విట్టర్ లో విమర్శిస్తూ ట్వీట్లు చేశాడు. అవి సర్వీస్ రూల్స్ కు విరుద్ధంగా ఉన్నాయి అని చెప్పని ఆయన కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఇవి సరిపోతే ఇంకేమైనా చెప్పాలా? ఈ విధంగా ఇటువంటి కారణాలతోటి సస్పెండ్ చేసినటువంటి సందర్భాలు క్లియర్ గా పక్క రాష్ట్రంలో ఉన్నాయి, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ లో ఉన్నాయి. ఇవన్నీ మీకు తెలియదా? మీరందరూ ఐఏఎస్ ఆఫీసర్లు, మీ బ్యాచ్ కి సంబంధించిన మీ సీనియర్స్ లో, మీ జూనియర్స్ లో ఉంటాయి, మీకు గ్రూపులు ఉంటాయి. ఎవరు సస్పెండ్ అయ్యారు, ఎందుకు సస్పెండ్ అయ్యారు, ఎవరేం చేస్తున్నారు ఏంటి అని చెప్పి. ఇప్పుడు మీరు రిపోర్టింగ్ లో ఉన్నారు, మీకు గ్రూప్స్ ఉంటాయి ఏం జరుగుతుందని. నేను అడ్వకసీలో ఉన్నా, నాకు గ్రూప్స్ ఉంటాయి ఢిల్లీ లెవెల్లో, అదేవిధంగా ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా ఏం జరుగుతాయని మాకు జడ్జిమెంట్లు వస్తూ ఉంటాయి. సో మీకు తెలియకుండా ఉందా ఇవన్నీ? ఇప్పుడు వరకు ఒక ఛార్జ్ మెమో ఇవ్వలేదు, మీరు ఒక షోకాజ్ నోటీస్ ఇవ్వలేదు, ఎక్స్ప్లెనేషన్ కాల్ ఫర్ చేయలేదు. మీరు ఒక అధికారిక హోదాలో ఉండి ఇటువంటి వివాదాస్పద పనులు ఎందుకు చేస్తున్నారు, వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు, మేము ఎందుకు మిమ్మల్ని సస్పెండ్ చేయకూడదు అని చెప్పి ఒక నోటీస్ ఇచ్చిన సందర్భం కూడా లేదుగా. మా అయితే కనుక ఇప్పుడు ఏదో ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది, పోలీసు వాడికి ట్రాన్స్ఫర్ చేస్తే మళ్ళీ పోలీసు స్టేషన్ కి పంపిస్తారు కానీ పోస్ట్ మ్యాన్ జాబ్ అయితే చేపియరా అని చెప్పని. ఇక్కడ కూడా మీరు అంటున్నారు ట్రాన్స్ఫర్ చేశారు అని చెప్పని. ట్రాన్స్ఫర్ చేశారు అంతే తప్ప ఆమెను హోల్డ్ లో పెట్టలేదు కదా. మహా అయితే కనుక వేరే అప్రాధాన్య పోస్ట్కి ఏమన్నా ట్రాన్స్ఫర్ చేశారేమో అంతే తప్ప ఎటువంటి పోస్టింగ్ ఇవ్వకుండా హోల్డ్ అయితే పెట్టలేదుగా. కానీ ఇప్పుడు ఆమె ఆల్రెడీ చేసిన వర్కే, ఏదైతే ఆర్థిక సంఘ కార్యదర్శి ఎగ్జాక్ట్లీ మళ్ళీ దానికి పంపించారు. అంటే మదర్ డిపార్ట్మెంట్ కి పంపించారు. అంటే ప్రజల గురించి నేను మాట్లాడుతున్నాను. ఒకవేళ అట్లా అనుకున్నా చేయలేదు కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మనం చూసుకున్నట్లయితే కనుక నటి జత్వాని కేసుకి సంబంధించి ఎవరైతే కనుక ఐపీఎస్ ఆఫీసర్లు ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఇమ్మీడియట్ అక్కడ ప్రభుత్వం ఏం చేసింది, ఫస్ట్ ఎంక్వైరీ అయ్యేంత వరకు కూడా వాళ్ళ యొక్క ప్రజెంట్ పోస్టింగ్లు తీసేసి వాళ్ళని హోల్డ్ లో పెట్టింది, పోస్టింగ్ ఇవ్వకుండా. మరి మీరు ఎందుకు చేయట్లేదు అంటే దీని అర్థం ఏంటి? ఆమెకి పూర్తి స్థాయి మద్దతు ఉన్నట్టే కదా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి. కాకపోతే బయట ఏదో మీడియాకు కానీ ప్రజలు కానీ తెలియజేసేది ఏంటి అని అంటే కనుక మేము ప్రయత్నం చేస్తున్నాము, మేము ఒక నోటీస్ ఇచ్చాము అని చెప్పానంటే నోటీస్ అందరికి ఇస్తారు. అయితే ఏమవుతుంది అంటే నోటీసులకు రెస్పాండ్ అవ్వకపోతే దానిపైన ఎలాంటి ఏముంటుంది? నోటీసులకి రెస్పాండ్ కాకపోతే అరెస్ట్ చేస్తారా? నేను కోఆపరేట్ చేశాను చెప్తుందిగా. కానీ అందరికి ఇటువంటి పరిస్థితి ఉంటుందా? అందరిని ఇట్లా చేస్తున్నారా అని అంటే కనుక అందరూ ఐఏఎస్ ఆఫీసర్లు కాదు కదా. సుంకర్ నరేష్, హారిక ఐఏఎస్ ఆఫీసర్లు అయితే కనుక మనకు కూడా అటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది. బట్ నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ కదా, డిజిగ్నేటెడ్ ఉంది కదా, నీకు ఒక పొజిషన్ ఉంది కదా, నువ్వు చేయొచ్చు అట్లా. సామాన్యుడికి ఇట్లాగో ఆర్టికల్ 14 ఈక్వాలిటీ బిఫోర్ లా, దట్స్ ఫైన్, అది ఒప్పుకుందాము. బట్ నీకు అంతకు మించి పుట్టాకాలు ఉంది కదా. ఆమెకు ఒక వెహికల్, ఆమెకు ఒక గన్మెన్, ఆమెకు పైన సైరేను, ఆమెకు డైరెక్ట్ ఎంట్రీ ఉంటుంది. ఆర్టికల్ 14 కదా, నీకు నాకు ఒకటే అని చెప్పి మీకు నేను వెళ్ళగలుగుతామా? మన గన్మెన్లు ఇస్తారా? మనకు సైరన్ వెహికల్ ఇస్తారా? ఏదైనా మనం ఉత్తర్వులు ఇచ్చి సంతకం పెడితే వ్యాలిడ్ అయితాయా? అవ్వవు కదా. మరి అందరితో ఎట్లా పోల్చుకుంటావు? పోల్చుంటే కమాన్ అవన్నీ ఇచ్చిపెట్టి రావాలి, సామాన్య జీవితంలో బతకాలి. బతకగలుగుతావా? ఆమె ఫ్రమ్ టైం టు టైం మీరు ఫేస్బుక్ తీసుకోండి, ఇన్స్టాగ్రామ్ తీసుకోండి, ఒకసారి పోస్టులు చూడండి, ఎటువంటి పోస్టులు ఉంటాయి, ఏ విధకరమైన పోస్టులు ఉంటాయి ఏంటి అని చెప్పాను. అంటే ఒక బ్యూటీనెస్ ఉంది కాబట్టి నేను వికలాంగుల మీద కామెంట్ చేస్తాను, నేను అందంగా ఉంటాను కాబట్టి అంటే ఒక వయసు వచ్చేటప్పటికి యవ్వనం ఏమైపోతుంది తెలుసా? వృద్ధాప్యానికి దారితీస్తుంది. మన ఇంట్లో వాళ్ళు కూడా అంటే మన పిల్లలు కూడా మనం దేకినటువంటి పరిస్థితి వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు దాన్ని అర్థం చేసుకుని బ్రతకాలి. ఈరోజు
మాజీ డీజీపీలని సొంత భార్య హత్య చేసిన ఉదాంతాలు మనకు కనిపిస్తున్నాయి. పొజిషన్ పోగానే ఎవడైనా ఒకటే, ఎవరిని దేకేదే ఉండదు. ఆఖరికి డ్రంక్ అండ్ డ్రైవర్ పట్టుకున్నా కూడా అయితే ఏందని చెప్పని అంటారు. హోంగార్డ్ స్థాయి వ్యక్తి అయితే ఏంటి అని చెప్పని అంటారు. అంటే ఇప్పుడు మనం ఒక సిన్సియర్ ఐఏఎస్ ఆఫీసర్, బ్రెయిన్ విత్ బ్యూటీ అని చెప్పేసి అంటే కొన్ని రోజులుగా మనకు స్మితా సబర్వాలే నిదర్శనంగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఇలాంటి స్కామ్స్ బయటపడడం, ఇలా రకరకాలుగా పోస్టులు చేయడం, దీని వెనుక ఏముందంటారు అసలు? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీ అందరికి బ్యూటీ ఏమో, నేను అంతకు మించిన బ్యూటీని కూడా చూశానండి ఆఫీసర్ లో. బ్యూటీ విత్ బ్రెయిన్ అంటే బ్రెయిన్ అంటే ఏముంది, ఏ బ్రెయిన్ చూసారు నాకు అర్థం కావట్లేదు. అంటే నేను మీ గురించి అనట్లేదు, నా గురించి అనట్లేదు.